ఓకే. ఇప్పుడు ట్రోలర్స్ కూడా ట్రోల్ చేశారు చాలా వరకి. హ్మ్. కొంత నెగెటివ్ ఉంది, కొంత ఫన్ ఉంది. హ్మ్. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? నెగెటివ్ అయితే పట్టించుకోను. ఫన్ అయితే ఇంక అందరూ నవ్వుకుంటారు కాబట్టి ఇట్స్ ఓకే. వాళ్ళు నవ్వుతుర్రు గదా! తప్పేముంది. అంటే మరీ బ్యాడ్‌గా గూడా చేయలేరు నెగెటివ్. సో, అందరూ చూస్తే నవ్వొచ్చు అన్న వేలో మాత్రమే చేశారు. సో, నాకు దాని మీద ఏం ఒపీనియన్ లేదు. ఓకే. చేసుకుంటే చేసుకోండి అన్నట్టు లైట్ తీసుకుంటా నేను. పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. డైలాగ్స్ అనేవి మన స్క్రిప్ట్. హ్మ్. అంటే ఒకరు చెప్పడమో, మనం ఎక్కడో వెతుక్కోవడమో కాదు. ఒక స్క్రిప్ట్. అది చెప్తున్నామంటే మనం ఫేస్ చేయడమో, మనం చూసే సొసైటీని చూసో చెప్తాము. హ్మ్. సో, మీరెలా చెప్తున్నారు? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా డైలాగ్స్ ఎట్లా అంటే నేను కొట్టే ప్రతి ఒక్క డైలాగ్ అందరికీ తగులుతున్నాయి. అంటే అక్క మా లైఫ్‌లో సేమ్ ఇదే జరిగింది. నువ్వు నీ డైలాగుల వల్ల మాకే అనిపిస్తుంది. ఇది నా లైఫ్‌లో జరిగిందే గదా! నువ్వు చెప్పేది మా గురించి చెప్తున్నా ఫీల్ వస్తుందని చెప్పేవాళ్ళు చాలామంది. సో నేనేందంటే నా లైఫ్‌లో జరిగింది తీసుకెళ్ళి డైలాగ్స్ రాసుకుంటా. లేదంటే ఏదైనా చూసినప్పుడు గానీ, ఎవరిదైనా విన్నప్పుడు ఏదైనా ఇట్లా అవును. ఉంటాయి గదా! సో అట్లా విన్నప్పుడు లేదా ఏదైనా కొటేషన్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అనిపిస్తది గదా! వాటిని చూడంగానే ఓన్‌గా డైలాగ్ క్రియేటివిటీ చేసేసి నేను రాసేసుకుంటా అన్నమాట. సో అట్లా కొట్టేస్తా డైలాగ్.